దేశంలో నాడు కాంగ్రెస్ సర్కార్ విధించిన ఎమర్జెన్సీ ప్రజాస్వామ్య చరిత్రలో అత్యంత చీకటి అధ్యాయంగా నిలిచిపోయిందని ప్రధాని నరేంద్ర మోదీ విమర్శించారు. 1975 జూన్ 25న అప్పటి ఇందిరాగాంధీ ప్రభుత్వం విధించిన ఎమర్జెన్సీకి 51 ఏళ్లు పూర్తయిన సందర్భంగా మోదీ కాంగ్రెస్పై తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. ఆ నిర్ణయాన్ని తీవ్రమైన పాపంగా మోదీ అభివర్ణించారు. ఎమర్జెన్సీని వ్యతిరేకించిన మహనీయులందరికీ గౌరవ వందనాలు తెలిపారు. ప్రజాస్వామ్యం, రాజ్యాంగం, పౌర హక్కులను పరిరక్షించడానికి ఎల్లప్పుడూ కట్టుబడి ఉండాలని, ఇది మనకు స్ఫూర్తినిస్తుందని ప్రధాని అన్నారు. నాడు కాంగ్రెస్ పార్టీ రాజ్యాంగ ఆత్మను అణిచివేసేందుకు ప్రయత్నించిందని కేంద్ర మంత్రి అమిత్ షా ఆరోపించారు. భవిష్యత్తులో కాంగ్రెస్ పార్టీ ప్రజాస్వామ్యం, రాజ్యాంగంపై మళ్లీ ఎన్నటికీ ఇలాంటి దాడికి పాల్పడకుండా చూడాలన్నారు. అటు ఎమర్జెన్సీ అంశాన్ని 9వ తరగతి సాంఘిక శాస్త్రంలో పాఠంగా చేర్చుతూ ఎన్సీఈఆర్టీ తీసుకున్న నిర్ణయాన్ని బీజేపీ స్వాగతించింది. దాని గురించి నేటి తరం విద్యార్థులు తెలుసుకోవాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడింది.